6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేధావులు, విద్యావంతులు, టీచర్లతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేసే విధంగా ఉందన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలతో జన్ ధన్ ఖాతాలు తెరిపించి మారుమూల ప్రాంతాల వారికి సైతం బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేశామన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద 81 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. అంటే సమాజంలో సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ఒక చక్కటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అనేటువంటి లక్ష్యానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నదో దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జన్ ధన్ యోజన ప్రవేశపెట్టిందో 2014వ సంవత్సరం నుండి నేటి వరకు 80 కోట్ల మంది ఇవాళ ఈ జన్ ధన్ యోజన మాధ్యమంగా బ్యాంకింగ్ వ్యవస్థకి అనుసంధించబడ్డారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి.